వెంకటేష్ తమ్ముడు వెంకటేష్ ఏమీ చదువుకోలేదు. చదువుకున్నా వెంకటేష్? ఏం చదువుకోలేదు కదా. రావు మహబూబ్ నగర్ నుంచి మన ఆఫీస్ కి బండి మీద వచ్చేటోడు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి కూడా ఒక 3-4 నెలలు అవుతుంది. గత ఎన్ని సంవత్సరాల నుంచి కోర్టులో కేసు ఫైట్ చేస్తున్నాం అక్కడ లోకల్లో? 11 సంవత్సరాలు. అవునా? 11 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి వాళ్ళ నాన్నకు రావాలి, ఆ తర్వాత ఆయనకు రావాలి అని చెప్పి పెద్ద యుద్ధమే చేసినాడు. కానీ ఎక్కడ ఆయనకు న్యాయం జరిగినట్టు అనిపించలే. సరే ఏదో మనల్ని నమ్మిండు, మన దగ్గరకు వచ్చినాడు. వస్తే 3 నెలలు నా దగ్గరకు వచ్చే క్రమంలో మహబూబ్ నగర్ నుంచి బండి మీద 2 వీలర్ మీద వచ్చేటోడు. అవునా? 2 వీలర్ మీద, బైక్ మీద వచ్చేటోడు. నేను ఆ సమస్యను గ్రహించిన తమ్ముడి కోసం కొంత వర్క్ చేసినాము. ఇప్పుడు పట్టా వచ్చిందా? పట్టొచ్చిందా? మొత్తానికి పట్ట సంపాదించినాడు. ఆయనకు 3 నెలల్లోనే సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నం చేసినాము. ఎంఆర్ఓ గారు కూడా చాలా కోఆపరేట్ చేసినారు. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చినటువంటి భూమిని వేరే వ్యక్తులు వాళ్ళ పేర్ల మీద రికార్డులోకి తీసుకొచ్చి పొజిషన్ ఆక్రమించి కొంత ఇబ్బందులకు గురి చేసినారు. సో మొత్తానికి పట్ట వచ్చేటట్టు చేశాము. సో 4 ఎకరాలు 2 గుంటలు పట్ట వచ్చింది. మొత్తానికి తమ్ముడు వెంకటేష్ దూరం నుంచి అయినా నిరక్షరాస్యుడైన తమ్ముడు చాలా తిరిగి 11 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగితే చాలా వరకు చట్టం మీద నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో ఆ స్వీట్ కూడా తీసుకొచ్చినాడు. స్వీటు పట్టు తిను నువ్వే. సంతోషంలో ఆ తమ్ముడికే మొత్తానికి మర్చిపోకుండా వచ్చాడు. తిరిగి ఆర్డర్ వచ్చి ఆయనకు పట్టు వచ్చిన తర్వాత కూడా మర్చిపోకుండా మన దగ్గరికి వచ్చినాడు. అవునా? ఏదైనా చెప్పేది ఉందా? చెప్పు. నవ్వు, ఏదైనా చెప్పు, మాట్లాడు. మొదటి అంటే సార్ బాగానే సాయం చేసిండు. తొందరగా పట్టయింది. వచ్చి 3 నెలల కొద్దిగా తిరిగినా తొందరగా పట్టయింది. హ్యాపీగా ఉంది. అందుకే అలా ఫలో సాగిపోమని సార్ వచ్చింది. హ్యాపీగా సంతోషంగా థ్యాంక్ యూ చెప్పిపోదామని స్వీట్లు పట్టుకొని వచ్చినాడు. రైట్. థ్యాంక్ యూ వెంకటేష్. థ్యాంక్ యూ సార్. ఓకేనా?